ఐపీఎల్ 17వ సీజన్లో ఆరంభం నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. కొన్ని పరాజయాలు ఎదురైనా దమ్మున్న జట్టుగా పేరు తెచ్చుకుంది. బ్యాటింగ్ బలంతో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. అభిమానుల అంచనాలకు మించి ఆడింది. రికార్డులు కొల్లగొట్టింది. బౌండరీలు పోటెత్తించింది. పరుగుల వేటలో దూసుకుపోయింది. భారీ స్కోర్లతో ప్రత్యర్థులను వణికించేసింది. సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టింది. ఆ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా రెండు జట్లు పోరాడాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 208 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 204 పరుగులు చేయగలిగింది. జస్ట్ 4 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తో తలపడింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ సాధించింది. ఏకంగా 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కూడా గట్టి పోటీనిచ్చింది. కానీ పాండ్యా సేనపై సన్ రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో గెలిచింది. సీజన్లో ఆడిన తన మూడో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో కంగుతింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 162 పరుగులే చేసింది. ఆ తర్వాత మరో 5 బంతులుండగానే గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ చెలరేగిపోయింది. సిఎస్కేను 165 పరుగులకే పరిమితం చేసింది. ఆ తర్వాత 11 బంతులుండగానే టార్గెట్ ను పూర్తి చేసింది. పంజాబ్ కింగ్స్ పైన సత్తా చాటింది. ముందుగా 182 పరుగులు సాధించింది. టార్గెట్ చేజ్లో పంజాబ్ ను 180 పరుగులకు పరిమితం చేసింది. ఆర్సీబీతో మ్యాచ్లో విశ్వరూపం చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసి 287 పరుగుల మార్క్ అందుకుంది. ఆ తర్వాత ఆర్సీబీని 262 పరుగుల దగ్గరే ఆపేసింది. ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో పంత్ సేనపై పంజా విసిరింది. ఎస్ఆర్హెచ్ 266 పరుగులు సాధించగా డీసీ 199 పరుగులు మాత్రమే కొట్టింది. ఆర్సీబీతో ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. ఆర్సీబీ 206 పరుగులు చేయగా ఎస్ఆర్హెచ్ 171 పరుగుల దగ్గర ఆగిపోయింది. ఆ వెంటనే సిఎస్కేతో జరిగిన రివర్స్ మ్యాచ్లోనూ చేతులెత్తేసింది. సిఎస్కే 212 పరుగులు చేయగా ఎస్ఆర్హెచ్ 134 పరుగులకు పరిమితమైంది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ పై 1 పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 201 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ను 200 పరుగులకు కట్టడి చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ పైన చెలరేగింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే లక్నో సూపర్ జైంట్స్ పై 10 వికెట్ల తేడాతో సత్తా చాటింది. 166 పరుగుల టార్గెట్ ను 10 ఓవర్లలోపే పూర్తి చేసింది. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ వర్షార్పణమైంది. పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో సత్తా చాటింది. పంజాబ్ 214 పరుగులు చేయగా మరో 5 బంతులుండగానే ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. అయితే తొలి క్వాలిఫైయర్లో కేకేఆర్ చేతిలో కంగుతింది. ఎస్ఆర్హెచ్ 159 పరుగులు చేయగా ఆ టార్గెట్ ను మరో 38 బంతులుండగానే కేకేఆర్ పూర్తి చేసింది. రెండో క్వాలిఫైయర్లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచింది. 175 పరుగుల స్కోర్ ను డిఫెండ్ చేసుకుంది. ఇప్పుడు ఫైనల్ పోరుకి రెడీ అయింది.